హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను లంచ్ రొటీన్ బ్లాగ్ చూపిస్తున్నాను. పచ్చి జీడిపప్పుతో కూర, ఇంకా క్యాబేజీ బుట్ట కూర చేస్తున్నాను. ముందుగా పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా, దాన్ని నైట్ కొద్దిగా నానబెట్టుకొని మార్నింగే తొక్కంతా తీసేసి ఇలా పెట్టుకోవాలి. అయితే 2 కూరలు ఉన్నాయి కదా, ఇంకా ఆనపకాయ పప్పు, ఇవన్నీ వాటి కోసం కావాల్సినవన్నీ ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకేసారి ఫాస్ట్గా అయిపోవాలి కదా అనేసి ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే ఫటాఫట్గా చేసేయచ్చు మనం. నేను ఆల్రెడీ ఈ పప్పునైతే చూపించాను కాబట్టి అంత డీటెయిల్గా చూపించట్లేదు. ఫస్ట్ పప్పునైతే ఇలా పోపు వేసుకొని ఆనపకాయలు వేసుకొని, ఇంకా నేను ఇలా పెసరపప్పు కూడా కడిగి వేసుకుంటున్నాను. ఇంకా నేను మార్నింగ్ వచ్చి ఎగ్ బ్రెడ్ చేశాను, అంటే ఎగ్ పాటోడే చేశాను. ఆ కళాయి ఉన్నది, ఐరన్ కళాయి, అందులోనే క్యాబేజీ బుట్ట ఫ్రై చేస్తున్నాను నేను. క్యాబేజీ కూరలో ఏంటంటే నేను గ్రీన్ పీస్ ఇంకా బంగాళదుంప కూడా వేసుకున్నాను. ముందుగా ఇది వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు నేను చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను. ఒక 5-6 రెమ్మలు అన్నమాట. అది తొక్కతోనే కొద్దిగా బాగుంటుంది, ఇలా చితక్కొట్టుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి. ఇది కొద్ది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకా తర్వాత బంగాళదుంప బుట్ట కట్ చేసుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా, అన్నీ వేసుకుంటున్నాను. ఇదే స్టైల్లో మీరు బీరకాయ చేయొచ్చు, బీన్స్ చేయొచ్చు, పొటన్స్ది చేయొచ్చు, వంకాయ చేయొచ్చు, ఏదైనా ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫ్రై. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. బాగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇంకా పసుపు యాడ్ చేశాను. ఇంకా నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి, ఇవి వాటర్లో వేసుకొని అవి కూడా వేసుకున్నాను. ఇలాంటి ఫ్రైస్ చేస్తే ఏంటంటే అన్నం లేకపోయినా ఒత్తి ఫ్రై అయినా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ఒకవైపు అయితే పప్పు అవుతుంది. ఇప్పుడైతే ఈ క్యాబేజ్ ఫ్రై కూడా సిమ్లో పెట్టాను. ఇంకోవైపు చెప్పాను కదా పచ్చి జీడిపప్పు కర్రీ చేస్తున్నానని, సో దానికోసం కూడా కళాయి పెట్టేసుకున్నాను నేను. ఇంకా కళాయి కూడా వేడెక్కాక లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి, అంటే 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను. ఇది నేను గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. సో ముందుగా తాలింపుగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇంకా ఈలోపు క్యాబేజ్ ఫ్రై అయితే దాంట్లో కొద్దిగా వాటర్ కూడా వేయాలి. నేను ముందు వేయలేదు, తర్వాత వేసాను.
ప్రస్తుతానికి అది ఫ్రై అవుతుంది. ఈలోపు నేను పచ్చి జీడిపప్పు కూరకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు కూర. అంటే ఒక మష్రూమ్ లాగా అనిపిస్తుంది తింటే, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది కుక్కర్లో పెడితే ఈజీగా అయిపోతుంది, కానీ మీ అందరూ చూపించడానికి కళాయి అయితే బాగుంటుంది కదా అనేసి నేను కళాయిలో చేస్తున్నాను. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోయే కర్రీ అది. ఇంకా రెండిట్లో కూడా నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఫ్రైకి అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంకా ఈ జీడిపప్పు కర్రీకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంపలు, అవి కూడా వేసుకోవాలి. ఇందులో కూడా నేను బంగాళదుంప గ్రీన్ పీస్తో చేశాను. క్యాబేజ్ ఫ్రైలో కూడా బంగాళదుంప గ్రీన్ పీస్ యాడ్ చేశాను. రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయి. ఇంకొంచెం బంగాళదుంపలు ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా తర్వాత పచ్చి జీడిపప్పు ఒలిచిపెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేస్తున్నాను. ఆ తర్వాత అందులో పసుపు కొద్దిగా వేసుకొని కొద్దిగా అంతా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేయాలి. ఇంకా తర్వాత మన దగ్గర మసాలా కారం ఉంటుంది కదా, అంటే ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఉండే కారం, అది వేసుకున్నాను. ఇంకా దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కర్రీ. ఇంకా దీనికి సరిపడా వాటర్ వేసేసి ఇంకా మనం ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే క్యాబేజ్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కుక్ అయిందండి. సాల్ట్ సరిపోయిందా లేదా ఇక్కడ చూసుకోవాలి. దుంపలు కూడా బాగానే ఉడికిపోయాయి. ఇంకా దీంట్లో కూడా నేను ఆ మసాలా కారాన్ని వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేస్తే క్యాబేజీ బుట్ట కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ముందుగా పప్పు చేసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా వాటర్, సాల్ట్ వేసి వెనక పెట్టేశాను. సో ఎక్కువ బర్నర్స్ ఉన్న స్టవ్ ఉంటే కనుక వంట చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే కర్రీ ఫ్రై అయిపోయింది, పప్పు అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీని ఇటువైపు షిఫ్ట్ చేసి పెద్ద మంటలో నేను రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను, అదైతే ఉడికించుకుంటున్నా. ఇంకా ఈలోపు కర్రీ కూడా బాగా ఉడికిపోయింది, దుంపలు అన్నీ బాగా ఉడికాయి కాబట్టి ఇంకొంచెం గరం మసాలా ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా సరిపడా కొత్తిమీర కూడా వేసుకుంటే గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. అసలు అన్నంలోకి ఈ కూర ఇంకా వడియాలు పక్కన పెట్టుకొని తిన్నాము. అసలు చాలా బాగుంది ఈ కూర. ఎవరికైనా
పచ్చి జీడిపప్పు దొరికితే కనుక ఒత్తివే అలా తినే కన్నా ఇట్లా కూర చేసుకోండి, చాలా బాగుంది. సో లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. ఇంకంతే, కూర కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా రైస్ కూడా వచ్చింది, దగ్గరికి అయిపోయింది. స్టీల్ గిన్నెలో వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తే గిన్నెకి అంటుకోకుండా బాగా వస్తుంది. సో ఈరోజు నా లంచ్ రెసిపీస్ క్యాబేజీ బుట్ట కర్రీ, ఇంకా ఆనపకాయ పప్పు, ఇంకా పచ్చి జీడిపప్పుతో గ్రేవీ కర్రీ, ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయండి లంచ్లోకి. ఇంకా ఇక్కడైతే నేను నిన్న ఒక ఫిల్మ్ చూశాను, గుంజన్ సక్సేనా అనేసి. రియల్ స్టోరీ అండి, మన జాన్వీ కపూర్ యాక్ట్ చేశారు ఇందులో. చాలా బాగుంది మూవీ. ట్రూ స్టోరీస్ కాబట్టి, బయోపిక్స్ కాబట్టి మీరందరూ తప్పకుండా ఇది చూడండి. ఈ మూవీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, సో అందుకే చెప్తున్నాను. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.